ఎద్దన్నాక దున్ని సావాలి మగోడన్న తర్వాత అని ఒక మాట ఉంటుంది కదా. నేను ఇచ్చిన ఆ పాజ్లో వర్డ్ ఏంటనేది మీకు తెలుసు కదా. మొరటుగా మోటుగా అనిపించినా గానీ మన సొసైటీ మన థింకింగ్ ఇలాగే ఈ రకమైన ధోరణిని అలవాటు చేసి ఉంటాయి కదా. ఇది ఇవాళ రేపట్లో ఎలా తయారైపోయిందో నేను ఒక 2 సినిమా డైలాగులు చూపిస్తాను. చూశారు కదా, ఈ మధ్యన సూపర్ హిట్ అయిన దురంధర్లో మాధవన్ చెప్తున్న డైలాగ్ హమ్ మర్ద్ హై జస్కిరత్ ఫైదా హనోసే మౌత్ తక్ హమే లడనా చాహియే అంటున్నాడు కదా. అంటే మగవాడుగా పుట్టినందుకు పోరాడుతూనే ఉండాలి అనే టెండెన్సీ ఇది. కొంచెం కామెడీ స్టైల్లో చెప్పాలంటే తెలుగులో ఇంకో డైలాగ్ చూపిస్తాం. ఆమె చెప్పిన డైలాగ్ చూసారా, వాడేమన్నా కుక్క మగాడు కదా కష్టపడవలే అంటే అంది కదా. ఈ రకమైన టెండెన్సీ జనం మీద మగాళ్ళ మీద ఎంత ప్రెజర్ పెంచుతుందో మీకు తెలుసా. బహుశా ఇలాంటి ప్రెజర్ పెరగబట్టే ప్రపంచ వ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో ఒక రెవల్యూషన్ కూడా మొదలైంది. మీకు తెలుసా ఆ విషయం? ఇంతకీ ప్రెజర్ అంటే ఏంటి? రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం, 2 వీలర్ మీద నడుచుకుంటూనో కారు డ్రైవ్ చేసుకుంటూనో పోయే అంకుల్స్ కుర్రాళ్ళు చాలా మంది ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఎవడన్నా అడ్డం వస్తే వాడితో గొడవ పడతా ఉంటారు తప్పితే వాడు ఫోన్ మాట్లాడడం మాండం. ఆ తర్వాత ఫోన్ చూసుకుంటూ ల్యాప్టాప్ చూసుకుంటూ కచ్చాబిచ్చాగా నెమరేస్తాయి చూసారా, అట్లాగా నవిలి మింగుతా ఉంటారు తిండి కూడా చూసామా. ఆ తర్వాత టెంపర్ లెవెల్స్ కూడా వీళ్ళకే ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళతో పోలీసు. ఊరికే గొడవ పడిపోతుంటారు, ఫ్రస్ట్రేషన్ కోపం వచ్చేస్తా ఉంటారు. కారణం ఏంటి? నేనేమి జెండర్ బయాస్ చూపించట్లా, పర్సానిఫై చేసి చెప్పట్లా. కారణం ఏంటి? మన సిస్టమ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ద గ్లోబ్ మగాడి మీద ఎలాంటి ప్రెజర్ పెడతా ఉందో, ఇలాంటి ప్రెజర్ ఇప్పుడు టెక్నాలజీ అండ్ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్స్తో ఎలాంటి ఛాలెంజెస్ విసురుతా ఉందో మనకి నిరంతరం అర్థమవుతా ఉంది కదా. బీపీలు షుగర్లు చిన్న విషయాలు అయిపోయినాయి, గుండె జబ్బులు, ప్రెజర్ పెరిగి సడన్ స్ట్రోక్స్ రావడము, లైఫ్ అబ్రాప్ట్ గా ప్రెజర్ వల్ల కండెమ్న్ అయిపోతున్న సిచ్యువేషన్స్ పెరుగుతూ ఉన్నాయి కదా. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? నేను మొదట్లో చెప్పా కదా, మగాడన్న తర్వాత ఆ సామెత అది వినడానికి 20ల్లో ఉత్సాహంగా ఉంటుంది కానీ 30లు 40లు ఆ తర్వాత 50ల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ కారణమవుతుందో తెలిస్తే గనక మీరు నేను చెప్పబోతున్న టాపిక్ ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారు. మరి సమస్యలు సిచ్యువేషన్స్ చెప్పడమేనా? కాదు కదా. దానికి సొల్యూషన్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా కొత్త రివల్యూషన్ మొదలైందన్న కదా, అదేంటో డిస్కస్ చేద్దామని. దాని పేరు స్లో లివింగ్. తెలుసా మీకు? మాట్లాడుకుందాం రండి. స్లో లివింగా? ఇదేం కాన్సెప్ట్? ఫాస్ట్ లివింగ్ స్లో లివింగ్ ఉంటుందా? ఎవరికైనా టైం ఒకే రకంగా ఉంటుంది కదా, టిక్ 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 అని కదులుతూ ఉంటుంది కదా. దీంట్లో స్లో లివింగ్ ఏంటి, ఫాస్ట్ లివింగ్ ఏంటి? అసలు ఇవాళ రేపటిలో ట్రెండ్ ఎలా అయిపోయింది? ఉరుకులు పరుగులు జీవితం. టెక్నాలజీ చూడబోతేనేమో ఏఐ అంటే ఇన్స్టెంట్ సూపర్ ఫాస్ట్. జర్నీలు చూడబోతేనేమో బుల్లెట్ ట్రైన్ అంటా ఉన్నాం, అది కూడా సూపర్ ఫాస్టే. ఫుడ్ చూడబోతే ఇన్స్టెంట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అది కూడా ఫాస్టే కదా. అంటే లైఫ్లో కీలకమైన పని కానీ ప్రయాణం కానీ ఆహారం కానీ అంతా ఫాస్ట్ అయిపోయేసరికి లైఫ్ కూడా ఉరుకులు పరుగులు అయిపోతా ఉంది. ఆ ఉరుకులు పరుగులు అయ్యేసరికి ఒక డబ్బాలో వేసి గిలగిలగిలగిల తిప్పినట్టు మనం కూడా విలవిల్లాడుతూ ఉన్నాం. మనలో చాలా మందికి అర్థమవుతుందో లేదో, ఒక ఫోన్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయడమో, బైకో వెహికల్ డ్రైవ్ చేయడమో అంటే మెంటల్ స్టేటస్ ఎంత డిజాస్టరస్గా ఉన్నట్టు. అది మల్టీ టాస్కింగ్ అని చేసేయగలుగుతాం అని ఎవరైనా అనుకుంటే అది స్టూపిడిటీ. తెలుసా మీకు? అంటే నీ జీవితం నీ కంట్రోల్లో లేదు, నువ్వు హ్యాండిల్ చేయలేనంత ప్రెజర్ నీ మీద పడింది. అందుకోసమే రోడ్డు మీద ఏం జరుగుతుందో, కళ్ళ ముందు ఏముందో తెలుసుకోకుండా నువ్వు ఎక్కడో ఉన్నవాడితో మాట్లాడుతున్నావు. అది ఉద్యోగం కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, నీ యాక్టివిటీ యావిగేషన్ ఏదైనా కావచ్చు. అందుకోసమే నేను అన్నది ఆ డైలాగ్, ఎద్దన్నాక మగాడన్నాక అని చెప్పా కదా. ఆ టెండెన్సీ, ఆ ఇంజెక్ట్ చేసే విధానం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన లైఫ్ స్టైల్లోనూ మన సొసైటీలోనూ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ప్రెజర్ చాలా వరకు మగాళ్ళ మీదే కనపడుతూ ఉంటుంది. బహుశా సోషల్ స్ట్రక్చరో లేదంటే వీడి మీద డిపెండ్ అయిన ఫ్యామిలీనో జనమో ఉండడం వల్ల కానీ, లేకపోతే వాడి హ్యాండ్లింగ్ అలా తగలడం వల్ల కానీ అలా ఫీల్ అవుతున్న వాళ్ళు, ప్రెజర్ తీసుకునే వాళ్ళు మగాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. మీరు చూడండి, రోడ్డు మీద ఎవరన్నా లేడీస్ బైక్ తోలుతూ ఫోన్ మాట్లాడే వాళ్ళని చూసారా? జోకులు అయ్యొద్దు బైక్ తోలడం గురించి, నేను ఓన్లీ డ్యూయల్ యాక్షన్ గురించి చెప్తున్నా. చేసి ఉంటారు కదా. ఆ తర్వాత రీల్స్ అడిక్షన్ కానీ, ఏదైనా స్క్రీన్కి అతుక్కుపోయి మిగతా పనులు ప్రపంచాన్ని వదిలేసి ఆడవాళ్ళు ఉంటారా? తక్కువ మంది ఏమో ఉంటారేమో, తక్కువ మంది మగాళ్ళతో పోలిస్తే కదా. 10 మందిలో మగాళ్ళు అలా చేసేవాళ్ళు 6 7 ఉంటే ఆడవాళ్ళు 2 3 ఉంటారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. అంటే లైఫ్ స్టైల్ పరంగా అది ప్రకృతి ఇచ్చిన అడ్వాంటేజో లేదంటే మైండ్ సెట్ ఎఫెక్టో కానీ ఆడవాళ్ళు బెటర్ స్టేటస్లో స్టేచర్లో ఉన్నారు అని చెప్తున్నా. ఇక్కడ పాజిటివే, డిస్క్రిమినేట్ చేయాలి. మరి ఇంత సమస్య ఉంది కదా, దీనికి పరిష్కారం ఏంటి? ఆ స్లో లివింగ్ అన్నావు కదా, అదేంటంటారా? తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 30కి పైగా కంట్రీస్ లైఫ్ స్టైల్ని టెక్నికల్గా స్టడీ చేసి సోషల్గా అంటే సిస్టమేటిక్గా అడ్రస్ చేసే కంట్రీస్ 30కి పైగా ఈ స్లో లివింగ్ని ఒక విధానంగా
తీసుకున్నాయి. ఎలా తీసుకుంటే విధానంగా ఏం చేస్తాయి అనేది మాట్లాడే ముందు అసలు స్లో లివింగ్ అంటే ఏంటో మాట్లాడదాం. స్లో లివింగ్ అంటే ఏంటి? నువ్వు చేసే పని ఏదైనా నింపాదిగా, పర్ఫెక్ట్గా, ఆరామ్సే, ప్రెజర్ తీసుకోకుండా చేసుకుంటూ వెళ్ళడం. ఇటలీలో కొన్నేళ్ల కిందట ఫాస్ట్ ఫుడ్ చైన్స్ కి వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరిగింది. తెలుసా మీకు? యూరోపియన్ కంట్రీస్ అంటే పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ అనుకుంటాం, కానీ అది మిస్కన్సెప్షన్. ప్రకృతి సిద్ధంగా ఫుడ్ తినేవాళ్ళు, బ్రహ్మాండంగా 100 ఏళ్లకు పైగా బతికేవాళ్ళు ఇక్కడ జపాన్లో ఎక్కడ ఒకినావా అనే ప్రాంతంలో ఉన్నారో అని అనుకుంటాం కదా. అలాంటి లివింగ్ స్టైలే యూరోపియన్ కంట్రీస్ లో, ఇటలీలో, సార్డినియా లాంటి ఐలాండ్స్ లో ఉంది ఇప్పటికీ. అందుకోసమే వాళ్ళు లైఫ్ ని స్టడీ చేస్తారు, సీరియస్ గా తీసుకుంటారు. అందుకోసమే ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వాళ్ళ సోషల్ ఫ్యాబ్రిక్ ని, ఆలోచన సరళిని, అన్నిటికీ మించి జీవితాలని దెబ్బతీస్తోంది అని వాళ్ళు వ్యతిరేకించారు. స్లో ఈటింగ్ అనే సిస్టమ్ ని ప్రొజెక్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలి అని మెట్రోపాలిటన్ అథారిటీస్ మీద వాళ్ళు ప్రెజర్ తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ జాతీయ విధానం అయిపోయింది. అంటే దేశమే పాటిస్తాం. ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఇలా చాలా దేశాల్లో ఇప్పుడు ఈ స్లో లివింగ్ అనేది ఒక పాలసీ అయిపోయింది. అందులో భాగం ఈ స్లో ఈటింగ్. ఈటింగ్ ఒకటేనా? కాదు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా స్లోగా ఉండాలంటారు తెలుసా? అంటే ఉరుగులు పరుగులు ఉండకూడదు, నిమిషాల కొద్దీ ఆగిపోవడం, ట్రాఫిక్ జామ్స్ అవడం అనే పరిస్థితి ఉండకూడదు. అలా ఉండకూడదు. నింపాదిగా డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అవ్వాలి కదా. తర్వాత ఆఫీస్ పనివేళలు కూడా అన్నీ ఒకేసారి తెరుచుకోవడం, మూసుకోవడం కాకుండా రకరకాల టైమింగ్స్ ఫిక్స్ చేయడం. అంటే సిస్టమేటిక్ చేంజెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ పెంచడం అనే దీర్ఘకాలిక మెథడ్ కూడా ఇందులో ఉంది. అంటే ట్రాన్స్పోర్టేషన్లో కూడా స్లోనెస్ కావాలి, స్లో ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. అందుకని ఆ తర్వాత వర్కింగ్ కండిషన్స్ కూడా నువ్వు బండలు మోసినట్టుగా, ఉరుకులు పరుగులు పెట్టి కాళ్ళు చేతులు ఎరక్కొట్టుకున్నట్టుగా కాకుండా మెల్లగా, నింపాదిగా ఎంత చేసావు అనే దానికంటే ఎంత క్వాలిటీతో చేసావు అనేది చూడాలి అనే సిస్టమ్ని వాళ్ళు డిరైవ్ చేసుకున్నారు. అంటే ప్రొడక్టివిటీ పరంగా కూడా లైఫ్ స్టైల్కి, జీవితాలకి జీతమే కదా ముఖ్యం. ఆ జీతం ఇచ్చేది పని కాబట్టి ఆ పనిని వాళ్ళు రీడిఫైన్ చేశారు. ఇందులో 3 విషయాలు ఉన్నాయి చూడండి. ఒకటి తిండి, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్లో జర్నీస్, మూడోది వర్క్ స్టైల్, అది కూడా స్లోనే. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మెంటల్ పీస్ వస్తుంది. మెంటల్ పీస్ కోసం నువ్వు బయటికి రావాలంటే, చూడాలంటే, కూర్చోవాలంటే నువ్వు బతికే కండిషన్స్ లివబుల్ గా, అంతకు మించి లవబుల్ గా, అంటే ప్రేమించేలాగా ఉండాలి. ఏదో బతుకుతున్నాం ఉన్నట్టుగా కాకుండా సోల్ఫుల్ గా జీవిస్తున్నాం అనిపించేలాగా ఉండాలి కదా. అంటే ఇదంతా ఒక ఎన్విరాన్మెంటల్, సిస్టమేటిక్ అండ్ థాట్ ప్రాసెస్ చేంజ్ ని డిఫైన్ చేసింది స్లో లివింగ్ అనేది. అందుకోసమే ఇప్పుడు 30కి పైగా దేశాలు, 200కి పైగా సిటీస్ అఫీషియల్ గా ఈ స్లో లివింగ్ ని అడాప్ట్ చేసుకున్నాయి. ఓన్లీ యూరోపియన్ కంట్రీసే కాదు, ఓషియనియా కింద ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉంటాయి కదా, ఆ న్యూజిలాండ్ కూడా అఫీషియల్ గా ఈ స్లో లివింగ్ ని అడాప్ట్ చేసుకుంది. ఏషియాలోకి వచ్చేసరికి జపాన్ లోను, సౌత్ కొరియాలోను ఈ స్లో లివింగ్ అనేది పాపులర్ అవుతా ఉంది. మరి ఎవరు పడితే వాళ్ళు స్లో లివింగ్ ని అడాప్ట్ చేసుకోగలుగుతారా, బతకగలుగుతారా? స్లో లివింగ్ లో అసలు కీలకమైన విషయం ఏంటి? స్లో లివింగ్ అనేది సిస్టమేటిక్ గా మనుషుల జీవితాలు ఎలా అప్గ్రేడ్ చేస్తుంది తెలుసా మీకు? నేను స్లో లివింగ్ లో ఉన్నా అని నింపాదిగా, ఇండివిజువల్ గా నేను కూర్చున్నాను అనుకోండి, అయ్యే పనేనా? నా మీద డిపెండ్ అయిన వాళ్ళు, నా చుట్టూ ఉన్నవాళ్ళు, టీము, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా. మరి స్లో లివింగ్ కావాలి అంటే వాళ్ళందరి మీద కూడా ఇంపాక్ట్ ఉండాలి. వాళ్ళందరి మీద ఇంపాక్ట్ ఉండాలంటే ఇండివిజువల్స్ చేసేది కాదు, ప్రభుత్వాలు, వ్యవస్థలు చేయాల్సిన పని ఇది కదా. అంటే డెవలప్మెంట్ పరంగాను ఇన్కమ్ రేంజ్ పెంచటము, ఆ తర్వాత లివింగ్ స్టాండర్డ్స్ ని అప్గ్రేడ్ చేయటం అనేవి తీసుకురావాలి అనే అంతర్లీనమైన ఇంటర్నల్ మెసేజ్ కూడా ఈ స్లో లివింగ్ లో ఉంది. అంటే ఇది డెవలప్మెంట్ ఓరియంటెడ్ కూడా, అట్ ద సేమ్ టైం మెంటల్లీ పీస్ఫుల్ అండ్ అడాప్టబుల్ టెండెన్సీ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే సీనియర్స్ కి అర్థమవుతుంది. 80s లోను 90s లోను ఎలా ఉండేది? ఈ మధ్యన కొన్ని తిరుగుతూ ఉంటాయి. ఇన్ఫోసిస్ క్యాంపస్ లో ఇలా కూర్చున్నాం తెలుసా అని చెప్పి ఇదిగో ఈ ఫోటో తిప్పుతూ ఉంటారు. చాలా మంది గుర్తు చేసుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం పూట లంచ్ చేసి ఇదిగో ఇలా లూజ్ ప్యాంట్లు, లూజ్ చొక్కాలు వేసుకుని ఉంటారు. మెట్ల మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటారు కదా. కార్పొరేట్ కంపెనీలో ఇలాంటి అట్మాస్ఫియర్ ఇప్పుడు ఊహించగలమా? ఊహించలేకపోగా 30 ఏళ్ల కిందట ఇలా ఉండేవాళ్ళు అంటే ఆశ్చర్యపోయే రోజులు కదా ఇవి. అందుకోసమే స్లో లివింగ్ అనేది ఇప్పుడు లగ్జరీ అయిపోయింది. ఆ లగ్జరీని అందుకోవాలి అంటే ప్రభుత్వాలు కానీ, ఆలోచనలు కానీ, అప్గ్రేడేషన్ అన్ని రకాలుగా, మానసికంగా, సిస్టమేటిక్గా, ఫైనాన్షియల్గా స్థాయిని అప్గ్రేడ్ చేసుకోవాల్సి. అంతే కదా. మరి స్లో లివింగ్ అనేది ఎలా పనిచేస్తుంది? ఎందుకు స్లో లివింగ్ కావాలి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. యోగా చేసే వాళ్ళకి చాలా మందికి అర్థమవుతుంది. శీర్షాసనం ఎందుకు ఇంపాక్ట్ఫుల్ మిగతా వాటితో పోలిస్తే? హ్యూమన్ బాడీ నేచర్ ఏంటి? వర్టికల్ గా ఇలా నిలబడి ఉంటాం. భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ మనల్ని కిందకి గుంజుతూ ఉంటుంది. అందుకోసమే మన మోషన్ అంతా, కదలికలంతా ఆ గ్రావిటీ డిఫైన్ చేస్తూ ఉంటుంది, డిసైడ్ చేస్తుంది. శీర్షాసనంలో ఉన్న బ్యూటీ ఏంటి? నువ్వు రోజులో ఎక్కువ టైం ఎలాగైతే ఉంటావో దానికి రివర్స్ లో, ఉల్టా, తలకిందులుగా ఉండటం కదా. అందుకోసమే రక్త ప్రసరణ తలలోకి, ముఖంలోకి వెళ్ళడము నీకు అన్ని రకాలుగా ఒక బ్లిస్ఫుల్, సంతోష
సంతోషకరమైన ఫీలింగ్ ఇంపాక్ట్ ఇవ్వడం అనేది ఉంటుంది కదా. అంటే ఇందులో మెసేజ్ ఏంటి, నువ్వు ఏ మోషన్లో అయితే ఉంటావో, ఏ సిచ్యువేషన్లో అయితే ఉంటావో దానికి ఆపోజిట్గా నిన్ను ఉంచేది ఏదైనా కానీ ఎఫెక్టివ్ అని అర్థం. ఇలాగే యోగాలో క్యామిల్ పోజ్ లాంటివి కూడా ఉంటాయి. మనం బాడీ నేచర్ ఎలా ఉంటుంది, హైట్ని బట్టి సిచ్యువేషన్ బట్టి వీ టెన్ టు బెండ్ లైక్ దిస్, ఇలా ఉండడానికి అలవాటు పడిపోయి ఉంటాం. కానీ దీనికి రివర్స్లో ఇలా చేసే పోజెస్ కొన్ని ఉంటాయి, క్యామిల్ పోజ్ లాంటివి. నిన్ను విల్లులా వెనక్కి ఉంచుతుంది ఆ పోజు. అంటే నువ్వు రెగ్యులర్గా ఎలాంటి ప్యాటర్న్లో అయితే ఉంటావో, ఎలాంటి మోషన్లో అయితే ఉంటావో, ఫిజికల్గా ఎలాంటి కండిషన్లో ఉంటావో దానికి ఆపోజిట్గా చేస్తుంది. అందుకోసం అది ఇంపాక్ట్ఫుల్. స్లో లివింగ్ కూడా జస్ట్ లైక్ దట్, అంతే. నువ్వు ఉరుకులు పరుగుల్లో ఉన్నావు, టెక్నాలజీ నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా ఉంది, నీ వర్క్ స్కెడ్యూల్స్ కానీ, నీ లివింగ్ స్టైల్ కానీ, నువ్వు ఉండే లివింగ్ స్టాండర్డ్స్ కానీ అన్నీ నిన్ను పరుగులు పెట్టిస్తూ ఉన్నాయి. దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంటే కనుక నీకు బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది అని చూపించేది ఈ స్లో లివింగ్. ఈ స్లో లివింగ్ ఉంటేట చేత్తో తీసేసినట్టుగా ఇలాగా ప్రెజర్స్ మాయమవుతాయట, మెంటల్ వెల్ బీయింగ్ అనేది వచ్చి తీరుతుందట. అన్నిటికీ మించి సొసైటీకి, స్టేట్కి, దేశానికి ప్రాస్పెరిటీకి స్లో లివింగ్ అనేది దగ్గర దారిట. దానికి దీనికి ఏం సంబంధం చెప్పే కదా ఆల్రెడీ, లింక్ ఏంటో. నీకు స్లో లివింగ్ ఉండాలంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఉన్న చోటే, సస్టైనబిలిటీ ఉన్న చోటే, ఇన్కమ్ జనరేషన్ ఉన్న చోటే నీ లైఫ్ స్టైల్ని స్లోగా డిజైన్ చేసుకునే లగ్జరీ ఉంటుంది కదా. అందుకని ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అందుకోసం ఈ టార్గెట్తో డెవలప్మెంట్ని, స్లో లివింగ్ని కాంబినేషన్ చేసి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అయినా, ఏషియన్ కంట్రీస్ అయినా, ఇంకెక్కడైనా సరే ఈ స్లో లివింగ్ అనే మెథడ్ని అడాప్ట్ చేసుకున్నాయి. అంటే ఈ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటే కనుక నీకు షుగర్, బీపీ, టెన్షన్ అంత తొందరగా ఉండదు. ఆ తర్వాత నీకు ప్రెజర్ పెరిగి లైఫ్లో నీ మెంటల్ బ్యాలెన్స్, తర్వాత నీ హెల్త్ పరమైన ఇష్యూస్, మరీ ముఖ్యంగా మగాళ్ళకి వస్తూ ఉన్నాయి కదా. మర్దహే దర్ద లేనా పడేగా అన్నట్టుగా చెప్పాడు కదా మాధవన్ మొదట్లో. అలాంటి సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి సిస్టమేటిక్ రిలీఫ్ ఇచ్చే లివింగ్ స్టైల్ అనమాట ఈ స్లో లివింగ్ కదా. ఎంత పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంది వినడానికి. మరి ఇలాంటి స్లో లివింగ్ని ఇండియా లాంటి కంట్రీలో అడాప్ట్ చేసుకునేందుకు అవకాశం ఉందా, పాసిబిలిటీ ఉందా? అసలు మన దగ్గర కొత్తగా ఏ ఇన్నోవేషన్స్ వచ్చినా, ఏ విధానాలు వచ్చినా కానీ అది అడాప్ట్ చేసేసుకుంటాం. ఈజ్ ఆఫ్ లివింగ్, ఇంకోటో కొత్త పేర్లన్నీ చెప్పి గిరగిర చుట్టి ప్రచారంలోకి వదులుతూ ఉంటాం కదా. మరి అలా వదిలేవాళ్ళు ఈ స్లో లివింగ్ని కూడా ప్రమోట్ చేయగలరా? స్లో లివింగ్ని ప్రమోట్ చేయడం అంటే డెవలప్మెంట్ని, స్టాండర్డ్స్ని పెంచి చూపించడం. అంటే ఇందులో రాష్ట్రానికి, జనానికి నేరుగా ప్రయోజనం ఉంది. మరి ఇంత ప్రయోజనం ఉన్నప్పుడు ఈ స్లో లివింగ్ని అడాప్ట్ చేసుకునేంత సాహసం, ఇంకా చెప్పాలంటే కమిట్మెంట్ మరి ఎవరు చూపించగలుగుతారు? రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి స్టెప్ తీసుకోగలవా? అంతలా ఆలోచించే ఎబిలిటీ, కెపాసిటీ మన దగ్గర ఉందా? మీకేమనిపించింది ఈ స్లో లివింగ్ గురించి విన్న తర్వాత? స్లో లివింగ్ అనేది వరల్డ్ వైడ్గా ఇంత పాపులర్ ఎందుకు అవుతా ఉంది? స్లో లివింగ్ వస్తే గనక మీ వరకు మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అని అనిపించింది? కామెంట్ చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుకుందాం.